దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారని ఆశించుచు ఈ కాపరి స్వరము అన్న ఈ టీవీ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 6:30కి, బుధవారం మధ్యాహ్నం 3 గంటలకి మీరు చూసి మీరు మాకు ఫోన్ చేసి ఎన్నో విషయాలు మీరు మాకు తెలియచేస్తున్నారు. అందుని బట్టి మేము దేవుని స్తుతిస్తూ దేవునికి మేము మొరపెడుతున్నాం. మీ పక్షముగా దేవుని సన్నిధిలో మీ యొక్క అవసరాలు, మీ బాధలు, మీకున్న సమస్యలను దేవుని సన్నిధిలో ఎత్తిపట్టుకుంటున్నాం. అందువలన మీరు చేసే ఈ ఫోన్ కాల్స్ వలన దేవుడు మాకు ఎంతో ప్రార్థన భారమును దేవుడు మాకు అనుగ్రహించాడని కూడా నేను నమ్ముతూ ఉన్నాను. కనుక మీరు ఇలాగే ఫోన్ చేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. తప్పక ఈ కాపరి స్వరం అన్న ఈ కార్యక్రమాలను మీరు నిర్వీర్యముగా చూడండి, ప్రోత్సహించండి, బలపరచండి, సహకరించాలని కూడా మీకు నేను తెలియచేస్తున్నాను. మరొక వారం ఈ విధముగా మీ ఎదుటికు టీవీ ద్వారా రావటానికి మిమ్మల్ని నేను ముఖాముఖిగా చూడకపోయినప్పటికీ మీ కొరకు నేను ప్రార్థన చేయడానికి దేవుడు నాకు మంచి కృపనిచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. బుధవారం 3 గంటలకి, సోమవారం 6:30కి ఉదయం ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. కాపరి స్వరం అన్న ఈ కార్యక్రమాన్ని చూడండి, చూసి ప్రభువుని మహిమపరచాలని తెలియపరుస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఒక మాట వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ కార్యక్రమాన్ని ముందుకి కొనసాగించుకుందాం. రోమా పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడగు అబ్రహాముకి ఏమి దొరికినని అందము, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయాస్పదము కలుగును, కానీ దేవుని ఎదుట కలగదు. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. చిన్న ప్రార్థన. అత్యంత కృపగలిగిన మా పరమ తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయములలో నీ సముఖానికి వచ్చి ఉన్నాం. దేవా, మీకు స్తోత్రాలు. చదవబడిన లేఖనాన్ని దీవించండి. మాట్లాడుతున్న నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. అనేక మంది ఈ టీవీ ముందు నాయనా నీ వాక్యాన్ని వింటున్నారు. ఈ వాక్యము వారి హృదయాలకి అత్తుకొని వారి హృదయములలో ఎంతో మేలు కలుగునట్లు మీ మాటలు నీ ప్రజలకు వినిపించమని రక్షకుడని స్మరించిన పరమ తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం మనం చదువుకున్న మంచి విషయము ఏంటి అనగా, మన మూల పురుషులకు అబ్రహామునకు క్రియల మూలంగా నీతిమంతుడని. మరి నీవు నేను దేవుని నమ్ముకున్నాం, నీవు నేను మందిరానికి వెళుతున్నాం, నీవు నేను ప్రార్థన చేస్తున్నాం, కానీ మనము నీతిమంతులుగా నీతిగా నడుచుకుంటున్నారా అని ఒకసారి ప్రశ్న వేసుకుంటే ఆ ప్రశ్నకు సమాధానం మీ దగ్గర ఉంది. ఆ సమాధానానికి జవాబు చెప్పవలసిన వారు కూడా మీరే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి వారులారా, మీ జీవితములలో మందిరానికి వెళ్తున్నామని చెప్పుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నామని చెప్పుకుంటున్నాం, అన్ని విషయాలు మంచియే, కానీ మీ ప్రవర్తన విషయములలో దేవునికి నీతిగా ఉందా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. మనుషుల వలన అతనికి ఘనత కలిగిన, మనుషుల వల్ల అతను నీతిమంతుడని అనుకున్నా, మనుషుల వల్ల అతనికి ఎన్నో పేరు ప్రఖ్యాతులు వచ్చినా అది దేవుని వల్ల కలగదు. కానీ దేవుడు ఏ వ్యక్తినైతే జ్ఞాపకం చేసుకుంటాడో, దేవుడు ఏ వ్యక్తికైతే దేవుని యొక్క కృప చూపుతాడో, ఏ వ్యక్తినైతే దేవుడు ఇష్టపడతాడో ఆ వ్యక్తిని దేవుడు నీతిమంతుడిగా తీరుస్తాడు. అబ్రహామును దేవుడు పిలిచిన మాటకు అబ్రహాము లోబడ్డాడు. అబ్రహాము దేవుని మాట ప్రకారముగా అతడు నడుచుకున్నాడు. ఈరోజు మనం ఎలా నడుచుకుంటున్నాం? మన జీవితంలో మనం నడిచేటటువంటి ఆ నడవడిక ఎలాగున్నది ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితాలలో మీరు ఏమి కలిగి ఉన్నారు అన్నది ఆలోచన చేసుకోవాల్సినటువంటిది. ఎందుకంటే మనము ఇహలోక సంబంధమైనటువంటి వారము కాదు, కానీ పరలోక సంబంధమైనటువంటి వారు. భౌతిక సంబంధమైనటువంటి వాటి కొరకు ఈ భూమి మీద చాలామంది ప్రయాసపడతారు, చాలామంది ఆరాటపడతారు, చాలామంది పాకులాడతారు. అది కాదు. దేవుడు మనకు ఏమైతే ఇచ్చారో దాంతో సంతృప్తి పొందాలి. అప్పుడు దేవుడు మనకి ఆయన కృప చూపే దేవుడై ఉన్నాడు. అబ్రహాము ఏమీ లేనటువంటి దినములలో, అబ్రహాము ఏమీ కలిగి ఉండనటువంటి ఆ సమయములలో అబ్రహాము దేవుని నమ్మాడు. ఏమి నమ్మాడు? ధనం వస్తుందనా, ఎన్నో ఎకరాలు కలుస్తుందనా, రోగం బాగుపడుతుందనా? ఎందుకు అబ్రహాము దేవుని కలిగి ఉన్నాడు? ఈ రోజుల్లో చర్చలకు వచ్చేవాళ్ళు చాలామంది ఇదే కలిగి ఉన్నారు. దేవుని మందిరానికి వెళ్తే అప్పులు తీరిపోవాలి, దేవుని మందిరానికి వెళ్తే సమస్యలు తీరిపోవాలి అని. అబ్రహాం అదేదో ఆశించలేదు. దేవుడు రమ్మని పిలిచారు, ఒకే ఒక మాట. ఆ మాటను పట్టుకొని అబ్రహాము దేవుడు ఏ ప్రాంతానికి వెళ్ళమని చెప్పారో
అతనికి తెలియదు, కానీ అబ్రహాము తూర్పు దిక్కున ప్రయాణం చేశాడు. అబ్రహాముతో దేవుడు చెప్పినటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ అతడు నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. మరి ఈ రోజు నువ్వు దేవునికి స్నేహితుడిగా ఉంటున్నారా? మీరు ప్రభు పట్ల మీకున్నటువంటి భక్తి శ్రద్ధలు ఎట్లా ఉన్నాయి? మీరు ప్రభు పట్ల మీరు ఎలా నడుచుకుంటున్నారు? అబ్రహాము నీతిగా నడుచుకున్నాడు. ఎందుకు నీతిగా నడుచుకున్నాడంటే సర్వోన్నతమైనటువంటి దేవుని అతడు కలిగి ఉన్నాడు కనుక అతడు నీతిగా నడుచుకోవడం ప్రారంభించాడు. మరి నీవు కూడా నీతిగా నడుచుకుంటే ఇహలోక సంబంధమైనటువంటి వాటిపైన నీకు మమకారం లేకుండా ప్రభువు మీద విశ్వాసం ఉంచి పరలోక సంబంధమైనటువంటి వాటి మీద నువ్వు మనసు పెట్టి మమకారం కలిగి ఉంటే దేవుడు ఈ భౌతిక సంబంధము నువ్వు జీవించినంత కాలము నీ అవసరాలు అబ్రహాముకు తీర్చినట్టు నీకు తీరుస్తాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్నును ఆశీర్వాదముతో నింపుతాడు. అబ్రహాముకు సహాయం చేసిన దేవుడు నీకును సహాయం చేస్తాడు. అబ్రహాముకు ఒక మంచి నామకరణం చేశాడు, విశ్వాసులకు తండ్రి. కనుక నీ జీవితంలో కూడా అటువంటి మంచి పేరు, నిన్ను బట్టి నీ కుటుంబం రక్షించబడాలి, నిన్ను బట్టి నీ భర్త రక్షించబడాలి, నిన్ను బట్టి నీ భార్య రక్షించబడాలి, నిన్ను బట్టి నీ పిల్లలు రక్షించబడాలి, నిన్ను బట్టి నీ ఇరుగు పరివారు రక్షించబడాలి. అబ్రహామును అందుకనే విశ్వాసులకు తండ్రి అన్నారు. అబ్రహాము అజ్ఞానత కాలంలోనే అబ్రహాము దేవుని నమ్మాడు. ఈనాడు మరి ఈరోజు మీరు ఏమి కలిగి ఉన్నారు? ఒక్కసారి ఆలోచన చేసుకున్నట్లయితే దేవుని వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథము చూసుకుందాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 1వ వాక్యాన్ని దయచేసి ఆ వాక్యాన్ని చదువుకుందాం. నీతిని అనుసరించుచు యెహోవా వెతుకుచు నుండి వారులారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడతారో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడతారో దాన్ని ఆలోచించుడి. ఒక్కసారి ఆలోచించండి. మనం ఆరాటపడేది నీతిమంతులుగా కనపడాలని, నీతిమంతులుగా మనం జీవించాలని. ఇక్కడ అంటున్నాడు, నీతిని అనుసరించి యెహోవాను ఎతుకువారులారా. ఎవరు ఎతికారు? అబ్రహాము ఎతికాడు. అబ్రహాము దేవుని ఎదుగుతూ తన ప్రయాణాన్ని కొనసాగించి నీతిని ఎతుకుచూ వచ్చాడు. అందుకనే అబ్రహాము నీతిమంతుడు అని ఒక మంచి పేరు బైబిల్ చెప్తా ఉంది. మరి నిన్ను గూర్చి నీ సాక్ష్యము నీ ఇరుగు పరివారు చెప్పగలుగుతున్నారా? అతడు ప్రభు మందిరానికి వెళుతున్నాడు, అతడు దేవుని మందిరంలో మంచి సాక్షిగా ఉన్నాడు, అతడు యథార్థవంతుడు, ఈమె యథార్థవంతురాలు అని చెప్పగలుగుతున్నారా? నిన్ను గూర్చి నీ ఇరుగు పొరుగు వారు మంచి సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? అలాగా సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకున్నట్లయితే నువ్వు ధన్యుడు అని ఈరోజు మీకు నేను ప్రభు పేరట నేను తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము యేసు ప్రభువుని కలిగి ఉన్నామన్నది కాదు, కానీ యేసు ప్రభుతో ఎలా ఉన్నామన్నది కావాలి. నేను యేసు ప్రభుని కలిగి ఉన్నానని చెప్పుకుంటాం, మంచిదే. కానీ యేసు ప్రభుతో నువ్వు ఎలాగా నడుచుకుంటున్నావు? యేసు ప్రభు పట్ల నీ భక్తి ఎలా ఉంది? ఒకసారి ఆలోచించండి. అబ్రహాము అలాంటి జీవితాన్ని కలిగి జీవించాడు కనుక ఈరోజు అబ్రహామును గురించి బైబిల్ ఎన్నో మార్లు చెప్తుంది. మరి నిన్ను కూర్చిన సాక్ష్యము 10 మంది నోట వినబడాలి. వారి కుటుంబం అంతా మందిరానికి వస్తారు, చాలా నెమ్మదిగా ఉంటారు, పద్ధతిగా ఉంటారు, మంచి నడవడిక వారి జీవితాల్లో ఉంది అని నిన్ను చూసిన వారు సాక్ష్యం చెప్పాలి. ఆ సాక్ష్యము 10 మందికి ఉప్పు వేసినట్టుగా ఉండాలి. అంతేకానండి నీ సాక్ష్యము వేరు, నీ జీవితం వేరుగా ఉన్నట్లయితే అబ్రహామును ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాము తన జీవితములలో ఏమి కలిగి ఉన్నాడు అన్నది ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారిని ప్రభువునందు మీ అందరికీ నేను తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని వాక్యం వింటున్నటువంటి వారులారా, నువ్వు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మనుషుల వలన కలగలేదు, కానీ ఆ మెప్పు దేవుని వలన అతనికి కలిగింది. దేవుని వల్ల అతనికి కలిగింది కనుకే ఈరోజు బైబిల్ అతని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. మరి నీ సాక్ష్యం ఏంటో ఒకసారి గుర్తుపెట్టుకోవాలని తెలియపరుస్తున్నాను. మరొక మాట దయచేసి మనము చూసుకుందాం. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యాన్ని, దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చినని లేఖనము ముందుగా చూసెను. లేఖనము చెప్తున్నటువంటి మాట ఏమిటి అనగా, దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చినని లేఖనము ముందుగా చూసి. ఒకప్పుడు అబ్రహాము దేవుని ఎరగని వాడే. అబ్రహాము దేవుని కొరకు సర్వశక్తి గల దేవుడు ఎవరు అని పరీక్షించిన వాడే.
ఆ దేవుని కొరకు ఆరాటముతో ఎదురు చూస్తున్న వాడే. కానీ ఇక్కడ రాయబడిన మాట, అన్యజనులు నీతిమంతులుగా తీర్చబడటం ఎట్లా అంటే, నీతిమంతుడైన యేసయ్య రక్తము ప్రతి మనిషిని పవిత్రులుగా చేస్తుంది, నీతిమంతులుగా చేస్తుంది. అందువలన ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభువు దగ్గరికి రావాలి. యేసు ప్రభువు దగ్గరికి వచ్చి యేసు ప్రభువుని ఒప్పుకొని, యేసు ప్రభువు నీ పాపాల కొరకు చనిపోయాడని, యేసు ప్రభువు నీ కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించారని నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే దేవుడు ఆయన మాట తప్పన నీతిమంతుడై ఉన్నాడు. కనుక నీవు నీతిమంతులుగా తీర్చబడతావు. దేవుని వాక్యము ఇంతకుముందు వినకపోతే ఈరోజు ఇదిగో నేను చెప్తున్నాను. యేసు ప్రభు సర్వలోకమునకు సృష్టికర్త. ఈ భూమి మీద ఉన్న ఈ విశ్వమునకు ఆయనే కారంభూతుడై ఉన్నాడు. అంతేకాదు ఆయన నీ జీవితములలో ఆయన చేయు కార్యములేంటో ఒక్కసారి ఆయన చెప్పే మాటను గ్రహించు. నమ్మితే నా మహిమను మీరు చూస్తారు అని ప్రభు అన్నారు. ఒకటి, మనం నమ్మాలి ఆయన భగవంతుడు అని. ఒకటి, ఆయన నమ్మినప్పుడు మన జీవితంలో ఒక క్రియ దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. రెండవదిగా ఆయన సృష్టికర్త అని నమ్మాలి. ఎందుకో తెలుసా? ఈ సృష్టికంతటికి ఆయనే కారకులు గనుక. తర్వాత నీవు నీతిమంతుడిగా తీర్చబడటానికి నీ పాపములు నువ్వు ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. యేసుక్రీస్తును నీ హృదయంలోనికి ఆహ్వానించాలి. నీ హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు తప్పకుండా దేవుడు నీ పాపములు పరిహరించి నిన్ను దేవుడు నీతిమంతుడిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ మాటను నీ జీవితములలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి, అన్యజనులను నీతిమంతులుగా చేయును. కనుక నీకు విశ్వాసం ఉన్నట్లయితే, అక్కడ రాయబడిన మాట, విశ్వాస మూలంగా అన్యజనులు నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూశాను. లేఖనం ఏం చెప్తుంది? నీ యొక్క జీవితాన్ని సరిచేసి మంచి మార్గంలో నడిపించేటటువంటి సూచన ఈ దైవలేఖనం చెప్తా ఉంది. కనుక దైవలేఖనాన్ని నువ్వు అనుదినము చదువు, దైవలేఖనంలో ఉన్నటువంటి ప్రతి మాటను పఠించు, దైవలేఖనంలో ఉన్నటువంటి ప్రతి మాటను గ్రహించు, దైవలేఖనంలో ఉన్నటువంటి ప్రతి మాటను అనుసరించు. దేవుడు నిన్ను నీతిమంతుడిగా చేస్తాడు ప్రభు అని ఈరోజు మీకు నేను తెలియచేస్తున్నాను. గమనించండి మరొక విషయాన్ని. రోమపత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని, ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రం గల వారికే మాత్రమే కాక అబ్రహామునకు కొన్నట్టు విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాసము మూలమునైనదాయను. ధర్మశాస్త్రము అనగా మోషేకి దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథాలు. ఈ ధర్మశాస్త్ర గ్రంథములో మోషేకి ఇచ్చినటువంటి ఈ ధర్మశాస్త్రము ఏమి చలవిస్తుంది అని అంటే, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, కాలుకు కాలు. తప్పు చేసిన వాడిని ఏ తప్పైతే చేశాడో అదే తప్పుగా అతనికి కూడా శిక్ష విధించాలని. ఎందుకంటే బైబిల్లో ధర్మశాస్త్ర గ్రంథంలో 10 ఆజ్ఞలు ఏమని రాయబడ్డాయి అని అంటే, మంచి విషయాలు ఆ 10 ఆజ్ఞలలో రాయబడ్డాయి. చాలా మంచి విషయాలు అక్కడ కనపడతా ఉన్నాయి. ఆ మంచి విషయాలు నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటే తప్పకుండా ధర్మశాస్త్ర మూలమునైనది నువ్వు కలిగి ఉన్నట్లే. ధర్మశాస్త్రము లేకుండా ఏదియో లేదు. కనుక ఆ ధర్మశాస్త్రమే యేసయ్యే ధర్మశాస్త్రం. ఎందుకు అని అంటే, ఆనాడు యేసు ప్రభువారు సీనాయి పర్వతం మీద ఆ ధర్మశాస్త్రమును మోషేకు బయలుపరిచారు. అగ్నిలో నుండి ఆయన ధర్మశాస్త్రానికి బయలుపరిచి ఆయన మాట్లాడారు. ఆ గడియ నుండి ఆ ధర్మశాస్త్రము మోషే చేతులకు ఇయ్యబడ్డది. మోషే ఆ ధర్మశాస్త్రాన్ని పట్టుకొని వచ్చి ప్రజలకు బోధించడం జరిగింది. ఈనాడు నీ జీవితంలో ధర్మశాస్త్రాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా? ధర్మశాస్త్రంలో ఒక విషయం చెప్తాను, మీరు వినండి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపమని దేవుని వాక్యం చెప్తుంది. మరి దేవుని బిడ్డవయ్యుండి దేవుని ప్రేమను పొందుకొని దేవుని కృపచేత మీ కుటుంబం కట్టబడి దేవునిలో నడుస్తూ మరి నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తున్నావా, ద్వేషిస్తున్నావా? నీ ఇరుగు పొరుగు వారి పట్ల ప్రేమ చూపుతున్నావా, లేక వారిని ప్రతిరోజు అసహించుకుంటున్నావా? మీ జీవితం ఎలా ఉందో ఒక్కసారి మీరు పరీక్షించుకోండి. పరీక్షించుకున్నట్లయితే మీకే మీ నడవడిక మీకు అర్థమవుతుంది అని ఈనాడు మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. ధర్మశాస్త్ర మూలమునైనది
ఈ హేతువు చేత ఆ వాగ్దానము యావత్తి సంతతికి అన్నాడు. యావత్తి సంతతికి అంటే ధర్మశాస్త్రం ఒక్కరికనేది కాదండి. యేసు క్రీస్తు దేవుడని ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో, యేసు క్రీస్తు భగవంతుడని ఏ నోటితో ఒప్పుకుంటారో, ఏ వ్యక్తి అయితే యేసు ప్రభు దగ్గరికి వస్తారో, ఏ వ్యక్తి అయితే యేసు ప్రభుని కలిగి ఉంటారో వారందరికీ కూడా ఈ హేతువు చేత ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఇది యావత్ సంతతికి ఇది వర్తిస్తుంది. అంటే నాకు వర్తించింది, మీకు కూడా అది వర్తిస్తుంది, మీ జీవితంలో కూడా అది ఫలిస్తుంది. కనుక మనము నీతిమంతులమై ఉండాలి, నీతిని అనుసరించాలి, నీతిని కలిగి ఉండాలి, నీతితో మనము జీవించగలగాలి. అప్పుడు మన జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుందండి. అబ్రహాము అనాది కాలంలోనే తెలియనప్పుడే దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము దేవుని మాటను బట్టి వచ్చాడు. అబ్రహాముని దేవుడు ఎంతగా దీవించాడంటే అబ్రహాముతో ఓ రోజు చెప్పాడు దేవుడు, బయటికి రా అని చెప్పి ఇంట్లోంచి బయటకు వచ్చాడు. బయట నిలబెట్టి అంటాడు, తూర్పు దిక్కు చూడు అన్నాడు. అబ్బో, తూర్పు దిక్కు చూస్తే ఎంత లెక్క చూసినా కనుచూపు మేళ కనపడుతుంది, ఇదంతా నీకు ఇస్తాను అన్నాడు అబ్రహాముతో. ఉత్తర దిక్కును చూడు అన్నాడు. ఉత్తర దిక్కును చూశాడు అబ్రహాము. చూస్తే కనుచూపు నేల అంతా కనపడుతుంది, ఇదంతా నీకు ఇస్తున్నాను అన్నాడు. పరమటి వైపు చూపించాడు, ఇదంతా నీకు ఇస్తాను అన్నాడు. దక్షిణ వైపు చూపించాడు, ఇది వస్తాడు. అంటే ఏంటో అర్థం తెలుసా? 4 దిక్కులా నువ్వు విస్తరించబోతున్నావు, 4 దిక్కులా నీ సంతతి పెరుగుతుంది, 4 దిక్కులా నీ యొక్క ఆశీర్వాదాలు విస్తరిస్తాయి అని దేవుడు చెప్పాడు. అబ్రహాంకి ఇచ్చిన దేవుడు నీకెందుకు ఇవ్వడు? అబ్రహాముని దీవించిన దేవుడు నిన్నెందుకు దీవించడు? అబ్రహాంకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు నీకెందుకు ఇవ్వడు? అబ్రహాంకి ఇచ్చిన ఐశ్వర్యం నీకెందుకు ఇవ్వడు? అబ్రహాంకి ఇచ్చినటువంటి నెమ్మది నీకెందుకు ఇవ్వడు? కానీ నువ్వు అబ్రహాంలా నడవగలుగుతున్నావా? అబ్రహాంలాగా జీవించగలుగుతున్నావా? ఆలోచించండి ప్రియా దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుని వాక్యం మీరు వింటున్నటువంటి జీవితములలో నువ్వేమి కలిగి ఉన్నావన్నది నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. కనుక అబ్రహాం దీవించిన దేవుడు నిన్ను కూడా దీవించాలని నేను ఆశించుచున్నాను. ఎందుకంటే అబ్రహాము ఎంతగా దీవించబడ్డాడంటే అతడు తూర్పు దిక్కుని వ్యాపింపచేశాడు, పరమటి దిక్కును వ్యాపింపచేశాడు, ఉత్తర దిక్కును కూడా వ్యాపింపచేశాడు, దక్షిణ దిక్కును కూడా వ్యాపింపచేశాడు. 4 దిక్కుల అతని ఐశ్వర్యము పెరిగింది, 4 దిక్కుల అతడు దీవించబడ్డాడు. ఈ రోజున అతని సంతతి అన్ని దేశాలలో ఉన్నది. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. కనుకే అబ్రహాముని దేవుడు దీవించాడు అని నేను కంఠాపథంగా చెప్పగలను. అబ్రహాము చేలో పనిచేసేవారు కావచ్చు, ఇంట్లో పనిచేసేవారు కావచ్చు, పశువులను మేపేవారు కావచ్చు, గాడిదలు మేపేవారు కావచ్చు, గొర్రె మందలు మేపేవారు కావచ్చు, ఒంటెలను మేపేవారు కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే అబ్రహాము ఇంటిలో పనిచేసేవారు మొదలుకొని 318 మందికి ఆతిథ్యం ఇచ్చేవాడు ప్రతిరోజును. ఎంత గొప్పవాడయ్యాడండి, ఎంత ఐశ్వర్యంతుడయ్యాడండి. అతని వచ్చి తన ఇంటి యొక్క పెద్ద దాసుడు ఎలియాజరు అంటాడు, నా యజమానుని యెహోవా గొప్పవాడుగా చేశాను. దేవునికి స్తోత్రం. మరి నీ జీవితంలో ఆ విధముగా ఉన్నదా? నీ జీవితంలో ఆ విధమైనటువంటి ఆశీర్వాదాలు మీ ఇంట్లో ఉన్నాయా? ఒకరికి ఆతిథ్యం చేయగలిగినటువంటి, వచ్చిన నీ బంధువులకే కాదు, వచ్చిన నీ స్నేహితులకే కాదు, నీ ముక్కు ముఖం తెలియనటువంటి వారు, అమ్మా ఈ పూట నాకు లేదు అంటే దేవుని ప్రేమ నెరిగిన నీవు, ఆ ప్రేమ చేత బంధించబడిన నీవు, కట్టబడిన నీవు ఓ పూట నీవు వారికి పెట్టగలుగుతున్నావా? పెడితే ఆశీర్వాదం నీ ఇంట్లో నువ్వు చూస్తుంటుండగా అవి నీ గిన్నె నిండి పొర్లుతూ ఉంటుంది. దావీదు చెప్పినట్లుగా ఈరోజు నువ్వు గ్రహించు, తప్పకుండా నువ్వు చేసి చూడు, దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడని నేను చదివిస్తూ ఉన్నాను. తప్పకుండా దేవుడు నిన్ను దీవించాలని ఆయన కోరుతూ ఉన్నాడు, నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన దక్షిణ హస్తం నీ వైపు సాపబడి ఉన్నది. ఎందుకో తెలుసా? నా కుమార్తెని లేక నా కుమారుని దీవించాలని. నువ్వు రోగంతో పడి ఉన్నా, బలహీనత పడి ఉన్నా, సమస్యల చేత ఎవరు తీర్చలేరు అని, ఎవరి వల్ల సాధ్యం కావట్లేదు నువ్వు అనుకుంటున్నా, ఒక ఆయన ఉన్నాడు, ఆయనతో చెప్పు, తప్పకుండా ఆయన గొప్ప కార్యము చేయవాడై ఉన్నాడు. గ్రహించు ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీకు నేను తెలియచేస్తున్నాను. నిన్నటి దినాన్ని ఒక సహోదరు నాకు ఫోన్ చేసి చెప్పారు. ఏమని అంటే, అయ్యా చెప్పుకోవడానికి అది చాలా పెద్ద సమస్య. హైదరాబాద్ నుంచే ఫోన్ చేశారు. ఆ సహోదరు చెప్పిన మాట, నేను పెద్ద సమస్యలో ఉన్నానండి. ఏంటంటే
అప్పులు తీసుకెళ్ళిన వారు ముఖం చాటేస్తున్నారు, మాట జారేస్తున్నారు. లక్షలాది రూపాయలు ఊరి మీద ఉండిపోయి అవి విడుదల అవ్వాలని ప్రార్థన చేయండి అయ్యా అని ఆ సహోదరు చెప్పారు. నిన్న సోమవారం ఉదయం టీవీలో చూసి మీరు మాట్లాడిన మాటలు నా గురించే మాట్లాడినట్లుగా ఉన్నదండి. అప్పుల కొరకు చెప్పారు, దాని కొరకు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనలు ఏకీభవించాను. నా జీవితంలో మీతో మాట్లాడాలనిపించి నేను ఫోన్ చేశానండి. నిజమే, ఆ సహోదరు ఒక్కరే కాదండి, అలా చాలామంది ఫోన్ చేస్తున్నారు. ఆ సహోదరు ఒక్కరే కాదండి, ఎంతోమంది వారి సమస్యలు చెప్తున్నారు, బాధలు చెప్తున్నారు, వారి కష్టాలు చెప్తున్నారు, ఇబ్బందులు చెప్తున్నారు. ఇవన్నీ చెప్పి వారు దేవునికి మా తరపున ప్రార్థన చేయండి అని. మీ తరపున ఎప్పుడు ప్రార్థన చేయడం మేము సిద్ధంగా ఉన్నాం, కానీ మీరు కూడా ప్రార్థన చేసుకోవాలి. పాస్టర్ గారు చెప్పాను, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, పాస్టర్ గారు చూసుకుంటారు అని అనుకుంటే కాదండి. ఆ బాధ్యత నీది, ఆ భారం నీది, ఆ కష్టం నీది, ఆ శ్రమ నీది, ఆ శోధన నీది. కనుక పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఏకీభవించంటే సరిపోదు, కానీ నీవు కూడా భారభరితమైన ప్రార్థన చేయవలసినటువంటి అవసరత నీకున్నది. అబ్రహాము 12:8 ఆదికాండము అందులో రాయబడిన మాట, అబ్రహాము గుడారము వేసి బలిపీఠము కట్టి అక్కడ ప్రార్థన చేసెను. అబ్రహాం దైవజనుడు కాదే, అబ్రహాము సేవ చేసేవాడు కాదే. అబ్రహాము ఎవరు అంటే, అబ్రహాము కేవలము దేవుని నమ్మిన బిడ్డ, అంతే. అతడు దేవుని నమ్మాడు కనుక అది అతనికి నీతిగా ఎంచబడ్డది. ఆ నీతి అతను ఎంత గొప్పవాడిగా చేసింది అంటే, మనము ఊహించలేని కార్యాలు తన కుటుంబంలో దేవుడు చేశాడు. మరి ఈనాడు నీ జీవితంలో కూడా మరి ఏమైనది అన్నది ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరత మీకున్నదని నేను తెలియచేస్తున్నాను. మరొక మాట దయచేసి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుకుందాం. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడును, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. గమనించారా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనము నెరవేర్చబడినది. గమనించాలి, ఇందులో లేఖనము నెరవేర్చబడును అని రాయబడ్డది. అంతేకాదండి, మరియు దేవుని స్నేహితుడని పేరు కలిగను. బైబిల్లో ఇలాంటి వారు కొద్దిమందే ఉన్నారండి, ఎంతోమంది లేరు, తక్కువ మందే ఉన్నారు ఇలాంటి వారు. బైబిల్లో అంతటికి చూసినట్లయితే మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, సాత్వికుడు. ఏవు దేవుని యందు భయభక్తులు గలవాడు, తన ఇంటి వారితో కూడా దేవునికి ఆరాధన చేసినవాడు. ఇలా చెబుతూ పోతే కొంతమందే ఉన్నారు. అందరికంటే కూడా ముఖ్యుడు ఎవరు అంటే అబ్రహాము. అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడు అని అతనికి పేరు కలిగను. మరి నీ పేరేంటి? నువ్వెలా జీవిస్తున్నావు? నువ్వెలాగా నీ జీవితంలో ఏమి కలిగి ఉన్నావు? ఆలోచించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది అని ఈనాడు మీకు నేను తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మీ జీవితములలో అబ్రహాము ఏ విధముగా కలిగి ఉన్నాడో అలా కలిగి ఉండాలని నేను ఆశించుచున్నాను. అబ్రహాము దేవుని పట్ల ఎలాగ నడుచుకున్నాడో అలాగ మీరు నడుచుకోవాలని నేను ఆశపడుతున్నాను. అబ్రహాము దేవుని పట్ల ఏ విధమైనటువంటి భక్తి కలిగి ఉన్నాడో, ఏ విధమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నాడో, ఏ విధమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో అదే విశ్వాసం మీరు కలిగి ఉండాలని నా ఆశ. కారణం ఏంటంటే, దేవుడు అందరినీ ప్రేమించేవాడు, అందరి పట్ల కృప చూపే దేవుడై ఉన్నాడు. మరి ఈనాడు నీకు నాకు కూడా ఆ కృప కావాలి అంటే ఆయన యొద్దకు రావాలి. మొదట ఆయన వద్దకు రావాలి, అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు. మీ పట్ల ఉన్నత కార్యాలు చేయవాడి ఉన్నాడని మీకు నేను తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే మాట గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని దయచేసి చదువుకుందాం. అబ్రహాము దేవుని నమ్మును, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము నీతిమంతుడు. ఈనాడు నీ జీవితములలో మరి అబ్రహాము వలె మరి నీ జీవితము ఉందా? అబ్రహాంలాగా నడుచుకుంటున్నావా?
నీ క్రియలేంటి? వెనకటి కాలంలో ఒక అతను అన్నాడట, మాటలు మా ఇంటి దగ్గర, రాత్రి భోజనం మీ ఇంటి దగ్గర అన్నాడట. అంటే ఎంతసేపైనా మాట్లాడు, ఎంతసేపైనా మా ఇంటి దగ్గర ఉండు, కానీ నీకు నాకు మా అందరికీ కూడా భోజనం మీ ఇంటి దగ్గరే అన్నాడట. కొంతమంది ఇలాంటి వారు లేరా లోకంలో? ఇలాంటి వారు ఇంకా సమాజంలో లేరా? ఏమండి, వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం పెడతారు అన్న ఆలోచనే తప్ప, నేను కూడా దేవుని పేరట ఒక ఉపకారం చేయాలి, లేని వారికి ఒక వస్త్రం ఇవ్వాలి, ఓ పూట భోజనం లేని వారికి పెట్టాలి అన్న ఆలోచన ఎప్పుడైనా నీకుందా? నీ క్రియలు మంచివా చెడ్డవా? నీ క్రియలు అలాగున్నాయో ఒకసారి ఆలోచన చేసుకొని, నీ క్రియలు బాగుంటే దేవుడిని నీతిమంతుడు అంటాడు, నువ్వు ధన్యుడని చెప్తాడు. ఈనాడు మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. మీరు ఆలోచించుకోండి, మీ క్రియలు ఎలాగున్నాయో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని, ఇప్పుడు నుండైనా మీ జీవితాలు మార్చుకొని, ఇప్పుడు నుండైనా మీ నడవడికి మార్చుకొని, ఇప్పటి నుంచైనా మీ యొక్క జీవితములలో క్రీస్తుకు ఏమండి హృదయంలో చోటిచ్చి, మీరు చేసే ప్రతి క్రియ దేవునికి ఇష్టమైనదిగా ఉన్నదో లేదో కొర్నేలు వలె మీరు మమ్మల్ని పరీక్షించుకోవాలి తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణమవుతున్న మా పరమ తండ్రి, నీ పాదములకే స్తోత్రాలు. దేవా, ఈ ఉదయకాల సమయములలో ఎంతమంది ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరిని దీవించండి. వాక్యం విన్న వారి కుటుంబాలలో నీ నూతన క్రియను చేయడం మొదలు పెట్టండి ప్రభువా. అబ్రహామును దీవించావు. అబ్రహామును తూర్పు దిక్కున, పడమటి దిక్కున, ఉత్తర దిక్కున, దక్షిణ దిక్కున 4 దిక్కులను వ్యాపింపచేశావు. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలు ఇదిగో ఈరోజు వాక్యమైన బిడ్డలందరి జీవితాలలో కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితాల్లో ఫలించునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. అట్టి కృప వారందరూ పొందుకుందరుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఈ టీవీ ముందు కూర్చొని రోగులు వింటున్నట్లయితే ఆ రోగులు నాయనా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆ రోగులను మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, నీకు వందనాలు. బలహీనులైతే వారిని బలపరచండి, సమస్యలైతే విడుదల దాయిచ్చేయండి, గర్భఫలాలు లేకపోతే వారి గర్భఫలాలు దాయిచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏ కుటుంబంలో నెమ్మది లేదో, ఏ కుటుంబంలో సమాధానం లేదో ఈ రోజు నేను వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. అట్టి కృప వారందరికీ కలగచేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని ఈ ఉదయకాలం మందు ప్రార్థనకు ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వాదముతో నింపి మీ నామానికి మహిమ తెచ్చుకోమని త్వరలో రాని యేసయ్య పుణ్యపాదును పెట్టి బ్రతిమలాడి వేడుకొనిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ టీవీ కార్యక్రమం కాపరి స్వరము అనే కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం 6:30 నుండి 7 గంటల వరకు ప్రసారం అవుతున్నాయి. ప్రతి బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 3:30 వరకు ప్రసారం అవుతున్నాయి. తప్పక చూడండి, ప్రోత్సహించండి, సహకరించండి, ఆత్మీయంగా బలపడాలని తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ ఫెయిత్ ప్రార్థన మందిరం, పాస్టర్ ఏ దావీదు, బాబానగర్, అనపర్తి, తూర్పు గోదావరి జిల్లా. మా ఫోన్ నెంబర్ 9989697884 944039788.